ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున బసవ పురాణంలోని 22వ అధ్యాయం గురించి అయితే మనము విందాము. అది విని కళ్యాణ కటక ప్రజలందరూ గజగజ వణికిపోయారు. మిగిలిన భక్తులంతా తలొక దిక్కుకు చెదిరిపోయారు. విద్యలుని తరువాత పట్టం కోసం వారసులు తమలో తాము కలహించుకొని నశించారు. గుర్రాల తోకల వెంట నిప్పులు రాల ఏనుగులు కట్టుకుని వచ్చాయి. ఏనుగులు కొట్టుకుని వచ్చాయి. ఎవరో శత్రువులు వచ్చారని భ్రమపడి బెజ్జలుని మంత్రుల సైన్యము తమలో తామే కొట్టుకుని మరణించారు. ఈ విధంగా బసవని శాపము సత్యమైందా అన్నట్లు కళ్యాణ నగరం పాడుబడ్డది. బసవన్న ఈ వార్తలన్నీ విన్నాడు. సకాల సంగమేశ్వరానికి చేరుకున్నాడు. అక్కడ తన గురువు సంగదేవుని చూచాడు. తండ్రి, నీ ఆజ్ఞతో భూమి మీదకి వచ్చి చేయవలసిన పనులన్నీ చేశాను, ఇంకా నన్ను నీలో విశ్రాంతి తీసుకుని అని ప్రార్థించాడు. సంగదేవుడు బసవన్ని దీవించి తన ప్రసాదము తినిపించి కొడుకును కౌగలించుకున్నాడు. ఇరువురు గర్భగుడిలోకి పోయారు. అంతే. సంగమ దేవుడు కనపడలేదు, బసవన్న కనపడలేదు. ఇద్దరు లింగంలో అదృశ్యమయ్యారు. ఆ క్షణమే దివి నుండి పూలవాన్లు కురిశాయి. భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. గాలి నుండి సుడిగాలి పుట్టి మళ్ళీ గాలి లోపలే కలిసిపోతుంది. అలలు సముద్రంలో నుండి పుట్టి తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి. మెరుపు తీగ గగనంలో పుట్టి తిరిగి గగనంలోనే సమసిపోతుంది. నీరు మేఘాలుగా మారి వర్షమై వర్షం మళ్ళీ సముద్రపు నీటిలోనే కలిసిపోతుంది. అలాగే బసవయ్య భక్త జనోద్ధరణ కోసం నీవు సంగమేశ్వరం నుండి వచ్చి తిరిగి ఆలయంలోని కలిసావు. పువ్వు తావి విడదీరా అన్నట్లు నీవు శివుడు ఒకటే అని మాది రాజయ్య, మాచిరాజు మొదలైన సమస్త భక్తులు బసవన్ని స్తుతించారు. బసవన్న ప్రసాదించిన సద్భక్తి భావంతో వారంతా తన్మయులే శివానంద సాగరంలో ఓలలాడారు. ప్రథమాధ్యాయ సమాప్తము. ద్వితీయాధ్యాయము ముగ్ధ సంగయ కథ గురించి మనము విందాము. కళ్యాణ కటకంలో ముగ్ధ సంగయ్య అనే భక్తుడు ఉన్నాడు. అతడు ప్రపంచ జ్ఞానం లేని అమాయకుడు. కొంతమంది వేశ్యల ఇంటికి పోతుంటే చూచి అది కూడా రాత్రి చూసే శివ పూజలో ఒక భాగం అనుకొని తాను వేసి ఇంటికి పోతానని చెప్పాడు బసవన్నకు. బసవన్న చిరునవ్వు నవ్వి ముగ్ధ సంఘానికి స్వర్వాలంకారులు చేయించి పంపాడు. సంగడు ఒక వేశ్య ఇంటికి పోయాడు. ఆమె సంఘాన్ని ఆదరంతో ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. ముగ్ధ సంగడి జీవితంలో ఎన్నడూ వేశ్యను చూసి ఎరగడు. అందుకని ఆమెను చూసి విభూతి పూసుకో, శివ పూజలు మొదలు పెడతాము అన్నాడు. ఆమె ఎవరో యోగినిగా భావించి మేము పచ్చ విభూతి పోస్తాము, ఇది మా సంప్రదాయం అని పసుపును చూపించింది. ఆమె నవ్వి రుద్రాక్షల దండ ఏది అని అడిగాడు ముగ్ధ సంగయ్య. పాల సముద్రంలో పుట్టిన తెల్ల రుద్రాక్షలు వాడతామని తన ముత్యాల దండ చూపించింది. యోగీశ్వరి, నీ జటాజుటమేది అన్నాడు సంగమయ్య. సంగం శివ పూజ ప్రసాద కుసుమాల కోసం ఉంచి మిగిలిన సగము జడలలా అల్లాను అని తన వారు జడను చూపిందా వేశ్య. కచ్చడం కట్టవా అని అడిగాడు సంగయ్య. కచ్చడం ఏమిటి? ఇదిగో సర్వాంగ కచ్చడం అని తన చీర చూపించింది వేశ్య. మీ సంప్రదాయం ఏమిటి? మీ గురుగారు ఎవరని ప్రశ్నించాడు సంగయ్య. మాది గౌరీ సంప్రదాయం. శివుడు తపస్సు చేసేటప్పుడు హిమాలయాల పార్వతీ శివుణ్ణి గెలిచిందే ఆమె సంప్రదాయం ఇది. శక్తి స్వరూపిణి అయిన జగదేక సుందరి మాకు గురువు అని చెప్పింది వేశ్య. ముద్దు సంగడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఆమె పడక గది పూజా మందిరం అనుకున్నాడు. అంతశూలిక తల్పం శివ సింహాసనం అని భావించాడు. అక్కడి నృత్య వాద్య కేళికలన్నీ శివ పూజక్రమం కాబోలు అనుకున్నాడు. మరునాడు వచ్చి అందరికీ రాత్రి నేను ఒక వింత యోగిని చూశాను, అలాంటి యోగిని ఎక్కడా చూడలేదని చెప్పగా విని అంత నవ్వి ముగ్ధ సంగయ్యను ఆటలు పట్టించారు. రుద్ర పశుపతి కథ అయితే విన్నాం. పూర్వం రుద్ర పశుపతి ఆయన ముగ్ధం భక్తుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు ఆయన ఆది పురాణం వింటూ ఉన్నాడు. పౌరాణికుడు క్షీరసాగర మతన కథ చెబుతూ శివుని హలాహలం భక్షణ వృత్తాంతం చెప్పాడు. రుద్ర పశుపతి అది విన్నాడు. విని ఏమిటి శివుడు విషం తిన్నాడా అని నిలుచున్న పాటనే నేలపై పడి ఏడవసాగాడు.
విశ్వేశ్వర, నిన్ను దేవదానవులు ఎవ్వరూ కలిసి వెర్రివాణి చేశారు. లేకుంటే ఎవరైనా విషం తాగుతారా? అయ్యో, ఇంకా నాకు దిక్కెవరు గోరమ్మా? సగం దేహమై ఉన్న నీవైనా చెప్పలేకపోయావా? ప్రమతులారా, వీరభద్రుడా, ఏం చేస్తున్నారు మీరంతాను అని. మిగతా కథ తర్వాత అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సరిజన సుగుణం సమస్త మంగళాన్ని పొందుతూ స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.